కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో 4 అంశాలపై చర్చించనున్నారు. కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలతో పాటు కొండా సురేఖ ఇచ్చిన వివరణపై చర్చించనున్నారు. అలాగే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకుని షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, ఈ క్రమశిక్షణ కమిటీ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో ఎజెండా పెద్దగానే కనిపిస్తోంది. 3 సభ్యులపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే ఆసక్తి చర్చకు దారితీస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ రాకేష్? మరి కాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. 4 కీలక అంశాల ఎజెండాగా ఈ యొక్క మీటింగ్ జరగబోతా ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొండా సురేఖ, కొండా సుస్మిత అంశం. కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపైన క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. ఆమె కూడా తిరిగి వివరణ ఇచ్చింది. అయితే తన కూతురు వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదంటూ కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ అంశం చిన్నారెడ్డికి సంబంధించిన అంశం. మెగారెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపైన చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఉదయమే చిన్నారెడ్డి కూడా వివరణ ఇచ్చారు. అయితే సీల్డ్ కవర్లో వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఏ విధంగా ఉంది, సంతృప్తికరంగా ఉందా లేదా అనేది క్రమశిక్షణ కమిటీ తేల్చి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నేత కూడా గతంలోనే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు ఉదయమే కంది శ్రీనివాసరెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 4వది రాజగోపాల్ రెడ్డి అంశం. ప్రభుత్వాన్ని సంబంధించిన విషయాలు గత కొద్ది రోజులుగా ఇంటర్నల్గా జరగాల్సిన విషయాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన ఇప్పటివరకు ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేయలేదు. అందుకే షోకాజ్ నోటీసులు ఇవ్వలేదంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చెప్తా ఉంది. అయితే సుమోటగా ఈ అంశాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వద్దనే దానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 అంశాల కీలక ఎజెండాగా మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా ఈ సమావేశం జరగబోతూ ఉంది. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే ఏ తరహా నిర్ణయాలు ఉంటారనేది చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ డైరెక్ట్గా నిర్ణయాలు కానీ ఇతర కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏఐసీసీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీకి మాత్రమే సిఫార్సు చేయగలుగుతారు. కేవలం రాష్ట్రానికి సంబంధించిన నేతల విషయంలో, అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కాని వాళ్ళకు మాత్రమే క్రమశిక్షణ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. ఒకవేళ ఏఐసీసీకి నివేదిక అందజేయాలనుకుంటే కొండా సురేఖ అంశం కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి అంశం సంబంధించిన అంశాలు కానీ ఖచ్చితంగా నివేదికలో కీలక అంశాలు పొందుపరిచే అవకాశం ఉంటుంది. కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కొండా సురేఖ వ్యవహారంలో కొండా సురేఖను తప్పుపడుతున్నారు. ఎందుకు తన కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే దీంతో పాటు ఆమె ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడంతో పాటు నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేలు అయితే నేరుగా పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం మంత్రి అడ్లులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఆమంతటా ఆమె వెళ్ళిపోతే బెటర్ అనే అంశాన్ని మంత్రి అడ్లూరు ప్రస్తావించడం జరిగింది. ఇలా మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలందరూ కూడా కొండా ఫ్యామిలీ మీద ఎదురుదాడి తిరుగుతున్నారు. ఇప్పటివరకైతే కొండా ఫ్యామిలీ దీనిపైన స్పందించలేదు. చూడాలి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.